శ్రీ గురుచరిత్రము నిత్యపారాయణ గ్రంథము 48వ అధ్యాయము. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యే నమః. శ్రీపాదవల్లభ శ్రీ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. అవధూత పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 బోధానందేంద్ర సరస్వతీయతి శ్రీ పాదుకాం స్మరామి. శ్రీ గురుదేవదత్త. నామధారక అపూర్వమైన దానిని చెప్పెదను వినుము. నేను గురుచరితమును చెప్పుచుండ నాకు అతిగా సంతోషము కలుగుచున్నది. గంధర్వనగరమున శ్రీగురుని ఖ్యాతి విస్తరించెను. అచట ఒక భక్తుడుండెను. అతను శూద్రుడు. వాని కథనిప్పుడు చెప్పెదెను. శ్రీగురుడు నిత్యము సంగమమునకు అనుష్ఠానమునకై పోవువాడు. మార్గమధ్యమున వ్యవసాయము చేసుకొను ఒక రైతు తన పొలమును పనిచేయుచుండువాడు. అతడు శ్రీగురుడు ఆ మార్గమున వచ్చుట చూచిన తోడనే భక్తితో పరిగెడుచూ వచ్చి శ్రీగురునకు సాష్టాంగ దండ ప్రణామము చేసుకొని తిరిగి పొలము పనికయ్యి లోనికి వెళ్ళువాడు. మరలా శ్రీగురుడు మధ్యాహ్న సమయమున మఠమునకు తిరిగి వెళ్ళునప్పుడు నమస్కరించడువాడు. ఇట్లు ఆ రైతు భక్తితో ప్రతిదినము చేయుచుండ బహుదినములు గడిచెను. శ్రీగురుడు సర్వము తెలిసిన వాడయ్యను. ఆ రైతు నమస్కరించినప్పుడల్లా మౌనముగా నుండెడివాడే కాని మాట్లాడలేదు. ఇట్లు దైవయోగముచే చాలా దినములు కాలగతిలో కలిసెను. ఒకనాడు ఆ రైతు స్వామికి నమస్కరింపగా శ్రీగురుడు నవ్వుతూ, ఓ శూద్రుడా, నీవు శ్రమించి దినదినము నాకెందులకు నమస్కరించుచున్నావు? అంతయు నాకు విశదముగా చెప్పుము. నీ మనసున ఏమి కోరిక కలదు అనగా అతడు చేతులు జోడించి, ఈ భూమి మాకు చాలినంత పంట ఇవ్వటమే కావలసినది అనెను. ఏమి పంట వేసితివి క్షేత్రమున అని శ్రీగురుడు అడగగా అతను, ఈశుడువైన నీ ప్రసాదమున జొన్న పంటను వేసి తిని అని తెలిపెను. తమరికి నిత్యము చేయు నమస్కారమునకు ఫలితముగా పంట బాగుగా పండినట్లు కనబడుచున్నది. తమ ధర్మము వలన 1 మాసములో ఫలము బయటకు వచ్చి మా భోజనమునకు సిద్ధము కాగలదు. స్వామి పొలములోనికి దయచేయుడు. మీ అమృత దృష్టిని నా పొలముపై వెదజల్లుడు. నేను శూద్రుడునని ఉపేక్షింపకుడు. మీరు సర్వులను కాపాడువారు. ఇట్లనగా శ్రీగురుడు ఆ పొలమున అడిగిడి అందులో ప్రవేశించి చూచి, ఓరి నా యందు విశ్వాసమున్న ఒక మాట చెప్పెదెను. నేను చెప్పినది నీకు అంగీకారమే అయినా ఏకాగ్రచిత్రుడువయ్యి దానిని ఆచరింపుము. ఆ రైతు, స్వామి చెప్పుడు. గురువాక్యము తారకము కదా. నాకు వేరే భావము లేదు. నేను సాక్షివి. వేరే భావము లేదు. నీవు సాక్షివి. అన్నింటినీ చూడగలవు, తెలియగలవు. అప్పుడు ఆ గురువు వానితో, ఓరి, నేను మధ్యాహ్న సమయము సంగమము నుండి తిరుగు వచ్చునప్పటికీ కొంచెము పంటకు వచ్చినట్లు కనిపించు ఈ పంటనంతయు కోసియుంచుము. ఇట్లా రైతునకు చెప్పి శ్రీగురుడు స్నానమునకయ్యి సంగమునకు పోయెను. ఆ రైతును గురువాక్యమును స్వీకరించి అటుల చేయుటకు నిశ్చయించెను. వెంటనే గ్రామమునకు పోయి ఆ భూమి కామందుతో పోయిన సంవత్సరము వలనే కవులు ఇచ్చునటుల పత్రమును వ్రాయమనెను. ఇట్లనగా ఆ భూస్వామి, ఆ రాజు, ఈ సంవత్సరము పంట అధికముగానున్నది. పోయిన సంవత్సరము వలె కవులు వ్రాయుటకు అంగీకరించను అనెను. అందులకు ఆ రైతు, పోయిన 7 కన్నా 2 ధాన్యము నిశ్చిదనని ఒప్పించి ప్రమాణపత్రము తయారు చేయించి ఇచ్చెను. ప్రమాణపత్రమును తీసుకొని ఆ రైతు కూలీలను వెంటబెట్టుకొని సంతోషముగా పొలమును ప్రవేశించి పంటను కోయించుటకు మొదలెడెను. ఆ సంగతి తెలిసి వాని నా పని నుండి నివారించుటకయ్యి వాని భార్యాపుత్రులు రాగా వారి నా గురుభక్తుడు రాళ్లతో కొట్టెను. అంత భయపడి వారు పరిగిడిరి ఆ ఊరి రాజు దగ్గరకు వెళ్ళి రాజుతో, రైతు పిశాచము వలె ప్రవర్తించుచున్నాడు.
పూర్తి పంట పండకనేయున్న ఎంత పెద్ద ధాన్యపు పంటను కోయించుచున్నాడు. పూర్తి పంట పండకనేయున్న ఎంతో పెద్ద ధాన్యపు పంటను కోయించుచున్నాడు. అతనిని వారించుటకు పోగా మమ్మలను రాళ్లతో కొట్టి తరుముతున్నాడు. ఆ సన్యాసి మాట విని అతడు వృధాగా పొలములోని పంటను కోయించుచున్నాడు. ఇంకొక మాసములో పంట చేతికి వచ్చును. అది అంతయు ఇతని వలన వ్యర్థమైను. భూకామందు అయిన ఆ రాజు అతడు నాకు 2 ధాన్యమిచ్చిదనని పత్రము వ్రాసి ఇచ్చినాడు. వాని ఇష్టమొచ్చినట్లు చేయును. అయినను వారింప ప్రయత్నింతునని దూతలను పంపెను. ఆ దూత రైతును సమీపించి రాజాజ్ఞగా ధాన్యము పంటను కోయుమనెను. అయినను వారింప ప్రయత్నింతునని దూతలను పంపెను. ఆ దూత రైతును సమీపించి రాజాజ్ఞగా ధాన్యము పంటను కోయుకు అనెను. క్షేత్రకామందు పంపిన దూత అటులు పలకగా ఆ రైతు వానితో, మీకెందులకు భయము? నేను ధాన్యము ఇస్తానన్న ధైర్యము లేకున్నా నా ఇంటి కట్టిన పశువుల నా రాజుకిచ్చెదను. నేను కామందుకు పత్రము వ్రాసి ఇచ్చితిని కదా. అంతట భూకామందు ఇతని ఇంటి ముందు ఎంతో ధాన్యము కలదు. నాకు చింతయిందులకు వాని ఇష్టమొచ్చినట్లు చేసుకొననిమ్మనుకొనెను. రైతు కొడవళ్లచే పొలమంతయు కోయించి శ్రీగురిని రాకకయ్యి మార్గమున ఎదురు చూస్తూ ప్రసన్నచిత్తుడయ్యి ధ్యానించుచుండెను. ఇంతలో గురునాథుడు వచ్చెను. చేనంతయు కోసియుండుట చూచెను. ఎందుకురా వ్యర్థముగా పంటను కోసితివి? ఏదో పరిహారంగా అంటిని. నీవు దానినే ఇట్లు నిజమనుకొంటివి అనగా ఆ రైతు శ్రీగురునితో, మీరెట్లు చెప్పినను నీ వాక్యము మాకు కామధేనువయగును. మీరు ఎట్లు చెప్పినను నీ వాక్యము మాకు కామధేనువే అయ్యగును అని అనగా, శ్రీగురుడు వానితో ఏ తీరున భక్తియుండునో ఆ తీరుననే వానికి ఫలితము లభించును. ఓ భావికుడా, భక్తుడా, చింతింపవలదు. ఇట్లు పలికి తన ఇష్టప్రకారము చెయ్యగల శక్తిమంతుడైన శ్రీగురుడు మఠమునకు పోయిను. గురుభక్తుడైన రైతును తన ఇంటికి పోయిను. గ్రామస్తులు ఆ రైతుతో, మూర్ఖుడువయ్యి ఈ పని చేసితివి, ఎందులుకట్లు చేసితివి అనిరి. గ్రామస్తులు ఆ రైతుతో, మూర్ఖుడువయ్యి ఈ పని చేసితివి, ఎందులుకట్లు చేసితివి అనిరి. మా తిండిని పాడు చేసితివి అని అతని భార్య గట్టిగా ఏడ్చెను. ఆ రైతు అందరితోనూ, చింతవలదు, మంచియే జరుగును. శ్రీగురిని మాట కామధేనువు. ఆ విషయము మూర్ఖజనులకు తెలియదు. ఒక్కొక్క గింజకు 1000 రెట్లు పంట వచ్చును. ఒకటికి 1000 గింజలు ధాన్యము మా గురుడు ఇచ్చును. అనంతుడైన గురుడు అనంత ఫలమునే ఇచ్చును. నాకు హాని లేదు. నా మనసు స్థిరముగానున్నది. ఒక్కొక్క గింజకు 1000 రెట్లు పంట వచ్చును. ఒక్కటికి 1000 గింజలు ధాన్యం మా గురుడు ఇచ్చును. ఒకటికి 1000 గింజలు ధాన్యము మా గురుడు ఇచ్చును. అనంతుడైన గురుడు అనంత ఫలమునే ఇచ్చును. నాకు హాని లేదు. నా మనసు స్థిరముగానున్నది. స్వామిని మానవమాత్రుడని అనుకొనకుడు. ఆ మునీశ్వరుడు సాక్షాత్తు శివుడే. ఆయన దైవమని ఇంతకు ముందు చూచిన వారు అనేకులు చెప్పుదురు. గురు కృప ఎవరిపై ఉండునో వారికి భయమేలా, దీనత్వమేలా. నాకు నిధియే దొరికినది అనగా శ్రీగురుడు నిధి వంటి వాడని భావన అని తన భార్యాపుత్రులకు, ఇష్టులకు, బంధువులకు తెలిపి, దూరదృష్టి అన్న జ్ఞానము కల ఆ రైతు సంతుష్టుడై ఉండెను. అంతయు సద్దుమణిగినది. 8 రోజులు గడిచినవి. చల్లని పెనుగాలులు వీచనారంభించెను. ఆ గాలులకు ఆ గ్రామమున పంటలన్నీ నష్టమైను. అంతయు సద్దుమణిగినది. 8 రోజులు గడిచినవి. చల్లని పెనుగాలులు వీచనారంభించెను. ఆ గాలులకు ఆ గ్రామమున పంటలన్నీయు నష్టమైను. సూర్యుడు మూలా నక్షత్రమును చేరెను. అకాల వృష్టి పట్టుకొనెను. ఆ అతివృష్టికి ఆ గ్రామ ప్రజ వేసుకున్న పంట ఎంతయు పాడైను.
గ్రామ ప్రజలు పంట ఎంతయు నాశనము కాగా భక్తుడైన రైతు పొలమును భక్తుడైన రైతు పొలము ఆరుటకు మొదలు కాగా నరికివేసిన ఒక్కొక్క జొన్న మొదలునకు 11 చొప్పున మొలకలు వచ్చెను. అట్లు పైరు ఎదిగి ఆ పొలమంతయు జొన్న పంటతో సమృద్ధిగా కనిపించెను. లోకులందరూ ఆశ్చర్యమున చూచిరి. ఆ రైతు భార్య సంతసించి సంతుష్టాంతరంగయ్యి భూమిని పూజింపవచ్చి నిశ్చలంగా పంటను చూచి ఆమెలో ఉన్న బాధ ఎంతయు పోగా ఆనందము ఉప్పతిల్లగా భర్తను సమీపించి అతని పాదములు పట్టుకొని మంజుల మధుర భాషణముల నిట్లనెను. ఓ ప్రాణనాథ, నా దుర్మార్గమును క్షమింపుడు. నేను అజ్ఞానముచే మిమ్మలను శ్రీగురుని ఇష్టమొచ్చిన రీతిగా నిందించి తిని. ప్రాణనాథ, అది అంతయు క్షమింపుడు అని వేడుకొనెను. ఆ పతి క్షమింపనామ పొలము దేవరును పూజించి శ్రీగురిని దర్శించుటకయ్యి తన భర్తతో కూడా ఆలోచించి బయలుదేరిరి. ఆ రైతు తన భార్యతో కలిసి శ్రీగురిని పూజించుటకై వచ్చి పూజించిరి. వారిని చూచి శ్రీగురుడు ఇట్లడిగెను, ఏమి అద్భుతము జరిగినది అకస్మాత్తుగా వచ్చి నా పూజ చేయుచుంటిరేలా? వారిరువురు ఏకకంఠముతో, స్వామి శ్రీగురో, జయ జయ, మీరు కామధేనువులు, నీవే ఇంద్రుడువు, నీవే మా కులదైవము. ఓ విధాత, నీ మాట అమృతము, నీ పాదములు చింతామణియే. మా కోరిక పూర్తి అయినది, శరణాగతులమయ్యి వచ్చితిమి. ఓ భక్తవత్సలుడా, నీ బిరుదావళులు ప్రఖ్యాతములు, అవి మాకు అనుభవ సిద్ధములాయెను అని వారిరువురు శ్రీగురుని పాదములపై పడి నమస్కరించరి. ఆ రైతు భార్య శ్రీగురునికి నీరాజన మొసగి చాలా స్తుతించెను. సంతుష్టుడైన శ్రీగురుడు మీ ఇంటియందు సిరి సంపదలు అఖండమగుగాక అని ఆశీర్వదించెను. ఆ రైతు భార్య శ్రీగురునికి నీరాజన మొసగి చాలా స్తుతించెను. సంతుష్టుడైన శ్రీగురుడు మీ ఇంటియందు సిరి సంపదలు అఖండమగుగాక అని ఆశీర్వదించెను. ఇట్లని వారికి అనుజ్ఞ ఇవ్వగా వారు వారింటికి పోయిరి. 1 మాసము తర్వాత పంట పాకమునకు వచ్చెను. ఆ రైతునకు పోయిన సంవత్సరమునకు వచ్చిన పంటకు 100 రెట్లు అధికముగా పంట రాలెను. అతడు రాజును తీసుకొని వచ్చి అధికమైన పంటను చూపెను. ఆ రైతు రాజుతో, ఈ సంవత్సరము అధికమైన పంట వచ్చెను, దానిలో సగభాగము మీరు తీసుకొందురు. దానిలో అంటే ఆ పంట సగం భాగం ధాన్యం మీకొసంగదను అంటున్నాడు. ప్రమాణపత్ర ప్రకారము గత ఏడాది కంటే 2 ధాన్యమిచ్చుటకే నిశ్చయింపబడినది. కానీ పంట ఎక్కువ వచ్చి పోయిన సంవత్సరము కంటే 100 ధాన్యము పండినది. అందులో ప్రభువు మీకు సగమునిత్తును, సంశయింపకుడు అని అనగా రాజు, నేను లోభముచే ధర్మహాన్ని చెయ్యను అనెను. ఇదంతయు నీకు గురు ప్రసాదము వలన లభించినది, అది నీకే. నీ ధాన్యము నింటికి కొనిపోయి ఓ భక్తుడా సుఖముగా అనుభవించము అనెను. రాజు ఇట్లు పలక ఆ రైతు సంతోషించి తానే స్వయముగా బ్రాహ్మణులకు మిక్కిలిగా ధాన్యమొసగి మిగిలిన ధాన్యమును నింటికి కొనిపోయి రాజుభాగము రాజునకొసగెను. నామధారక గురుచరిత్రము ఇంతటి చిత్రమైనది. గురునియందు దృఢమైన భక్తి ఉన్నవానికి దీనత్వమెక్కడిది? సర్వాభిష్టములను ఇచ్చునట్టి శ్రీగురిని సచ్చరిత్రము ఎవరి ఇంట వినుచుందరో ఆ ఇంట లక్ష్మీదేవి తన సహజ చపలత్వమును విడిచి ఎల్లప్పుడూ అచటనే నివసించును. లోకములో ఎవడు గురుసేవకుడో వాని ఇంట ధైర్యముండదు. అందుచే సద్గురుని సేవింపుడని గంగాధరాత్మజుడైన సరస్వతి నుడుపుచున్నాడు, ఉపదేశించుచున్నాడు. ఇది శ్రీ సిద్ధనామధారక సంవాద రూపేణ సరస్వత్యఖ్య గంగాధరాత్మజ విరాచిత
గంగాధరాత్మజ విరచిత నరసింహ సరస్వత్యుపాఖ్యాన సంజిత మహారాష్ట్ర భాషాన్విత గురుచరిత్ర సమానార్థయాం శ్రీ వాసుదేవానంద సరస్వతీయతి విరచితాయాం శ్రీ గురు సంహితాయాం భక్తికాండే శ్రీదత్త శరణం మమ. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అవధూత పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 బోధానందేంద్ర సరస్వతీయతి శ్రీ పాదుకాం నమామి. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబర. ఓం సాయి తస్సత్. 48వ అధ్యాయము. పారాయణ ఫలితము. గురువు అనుగ్రహము ధన ధాన్య సమృద్ధి కలుగును. శ్రీ దత్తాత్రేయార్పణమస్తు.